హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైవిధ్యకి. ఈరోజు అయితే చాలా జరిగాయి, మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఆడపులి అనిపించుకున్న శ్రీజ ఎందుకో చెప్తాను. అసలు తను ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎట్లాంటి గేమ్స్ పెట్టినా కూడా 100% ఇస్తుంది అండ్ 100% గేమ్ ఆడుతుంది. మాటలో ఉంది, చేతిలో ఉంది, ప్రతి దాంట్లో ఉంది. బట్ శ్రీజకి అయితే అన్యాయం జరిగిందని నా ఒపీనియన్. ఎందుకనేది మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. అసలు మర్యాద మనిషి ఏంటంటే తనకి బాగా టాలెంట్ ఉందని చెప్పేసి అనుకుంటాడు. ఎందుకో అది ఓవర్గా థింక్ చేయడం వల్లనో దేంట్లోనో తెలియదు, కానీ తన వల్లనే తన టీం అయితే ఓడిపోయిందని చెప్పేసి నాకు అనిపించింది. ఇదంతా మనం డీటెయిల్గా వీడియోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఏంటంటే నార్మల్గానే స్ట్రీమ్కి జడ్జెస్ని అయితే ఇన్వైట్ చేస్తుంది. నార్మల్గా డైలీ ఇన్వైట్ చేసినట్టే ఇన్వైట్ చేస్తుంది. సో ఈరోజు ఏంటి, ఈరోజు ఎలా ఉండబోతుంది గేమ్ స్ట్రాటజీ, ఈరోజు ఏంటి అంటే మనకి ఏంటంటే మనకి ఎంత ఫిజికల్గా మెంటల్గా ఆడినా కూడా ఏం చేసినా కూడా మనకు కూసంత లక్ ఉండాలి కదా. సో ఈరోజు లక్ బేస్డ్ లాగా అండ్ మెంటల్ గేమ్ అంటే మనం ఫిజికల్గా ఎన్ని రోజులు చూసాం కదా. సో మెంటల్ మైండ్ పరంగా ఎట్లా ఉన్నారు ఏంటి అన్నది ఈరోజు గేమ్ అని చెప్పేసి అభిజిత్ చెప్తాడనమాట. సో లక్ ఉన్నోడే గెలుపుకి దిక్కున్నోడే అని చెప్పేసి టైటిల్ అనమాట. సో ఎవరికైతే లక్ ఉంటుందో వాళ్ళకి మనం ఎంత చేసినా కూడా మనకు లక్ అనేది లేకపోతే మనమైతే దేంట్లో అయినా కూడా గెలవం కదా. సో ఇది కూడా అంతే. సో గేమ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ అయితే కొన్ని రూల్స్ చెప్పారనమాట. సో వాళ్ళైతే ఎల్లో కార్డ్ని తీసుకొచ్చారు. సో ఎల్లో కార్డ్ ఏంటంటే ఎవరైనా గేమ్ సరిగ్గా ఆడకపోయినా ఎక్స్ట్రా చేసినా అంటే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడడం కానీ ఏదైనా ఓవర్గా చేసినా కూడా ఎల్లో కార్డ్ టూ టైమ్స్ ఒక పర్సన్కి ఇచ్చారంటే సో వాళ్ళు అవుట్ ఆఫ్ ది బిగ్ బాస్ హౌస్ అనమాట. సో అంటే ఈ అగ్ని పరీక్ష హౌస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి గేమ్స్లో ఓడిపోయిన వాళ్ళకి ఎవరైతే 2 టైమ్స్ ఓడిపోతారో వాళ్ళకి కూడా సేమ్ అగ్ని పరీక్ష నుండి అవుట్ అనమాట. అంటే డైరెక్ట్ వాళ్ళు పర్మనెంట్గా వెళ్ళిపోవడం అనమాట. సో ఇది ఫస్ట్ అయితే చెప్పారు. సో ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి నార్మల్గా లీడర్స్ని అంటే లీడర్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక గేమ్ అయితే పెట్టారు. ఏంటంటే అది ఒక బాక్స్ ఉంటుంది అనమాట. సో బాక్స్లో కొన్ని థింగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ థింగ్స్ ఏదైనా ఒకటి పిక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు వచ్చేసి 15 మెంబర్స్ ఉన్నారు కదా. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క థింగ్ని అయితే పిక్ చేసుకోవాలన్నమాట. సో అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క థింగ్ని పిక్ చేసుకున్నారు. దాంట్లో ఏంటంటే దాంట్లో అంటే ఫ్రూట్స్ ఉంటాయి అనమాట. బేసిక్గా దాంట్లో అన్ని ఫ్రూట్స్ ఉంటాయి. దాంట్లో 3 సేమ్ గ్రీన్ యాపిల్స్ అయితే 3 గ్రీన్ యాపిల్స్ ముగ్గురికి వస్తాయి అనమాట. సో అది దాంట్లో అంటే అన్నిటికీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తే వీళ్ళ ముగ్గురికి సేమ్ వస్తుంది కాబట్టి సో వీళ్ళ ముగ్గురు లీడర్ అని చెప్పేసి చెప్తారనమాట. సో వాళ్ళు ఎవరంటే ఒకటి నాగా అండ్ సెకండ్ వచ్చేసి షాకిబ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీష్ అనమాట. సో వీళ్ళు నెక్స్ట్ ఏదైతే గేమ్స్ జరగబోతున్నాయో సో వాళ్ళకి వీళ్ళు లీడర్స్ అనమాట. సో ఇదనమాట ప్రాసెస్. సో మనం గేమ్లోకి వెళ్ళిపోతే ఇది వచ్చేసి జడ్జెస్ ఏం చెప్పారంటే మెంటల్ గేమ్ అని చెప్పేసి చెప్పారు. వాళ్ళ ముగ్గురు దగ్గర ఒక్కొక్క కార్డు ఉంటుంది. సో మీరు ఎవరినైతే ట్రస్ట్ చేస్తారో మీకు ఎవరి దగ్గర నుండి అయినా తీసుకోవచ్చు. ఎవరి దగ్గర నుండి ఒక్కొక్క కార్డు అయితే మీరు తీసుకుంటారు. సో ఆ కార్డులో ఏముందో దాన్ని బట్టి గేమ్ అని చెప్పేసి చెప్పారు. బేసిక్గా అది ఏంటంటే దాంట్లో ఏముండదు, జస్ట్ నంబర్స్ ఉంటాయి. అంటే ఎవరి టీంలోకి ఎంతమంది వెళ్ళాలన్నట్టు జస్ట్ నంబర్స్ ఉంటాయి అన్నమాట. సో అంతే. సో షాకిబ్ వచ్చేసి నాకు నవదీప్ ఎవరు ఛాన్స్ ఇకపోయినా నవదీప్ ఛాన్స్ ఇచ్చాడు. సో నా లక్ తనే అనుకుంటున్నా. సో నేను నవదీప్ దగ్గర ఉన్న కార్డు తీసుకుంటా అని చెప్పేసి షాకిబ్ అంటాడు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి నాగా అభిజిత్ దగ్గర ఉన్న కార్డు తీసుకుంటా అని చెప్పేసి నాగా అంటాడు. నెక్స్ట్ వచ్చేసి మనీష్ అనమాట. సో బిందు దగ్గర ఉన్న కార్డు తీసుకుంటా అని చెప్పేసి మనీష్ అంటాడు. సో దీంట్లో ఏంటంటే షాకిబ్కి 2 అని వస్తుంది. అంటే షాకిబ్ వచ్చేసి 2 పర్సన్ ఓవరాల్గా ఇప్పుడు ఎంతైతే మంది ఉన్నారో దాంట్లో నుండి 2 పర్సన్స్ని చూజ్ చేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనీష్ అనమాట. సో మనీష్కి నెంబర్ వచ్చేసి 6 వచ్చింది. సో తను తన టీంలో 6 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాగాకి 4 మెంబర్స్ ఉన్న కార్డు వచ్చింది. సో తను 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ సెలెక్షన్ కూడా అట్లా ఇట్లా ఉండదు. సో ఫస్ట్ ఎవరైతే 2 వచ్చింది కదా, ఫస్ట్ వచ్చేసి షాకిబ్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నాగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనీష్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇదనమాట కాన్సెప్ట్, ఓవరాల్గా కాన్సెప్ట్. సో దీంట్లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటున్నారన్నది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి షాకిబ్ కదా. షాకిబ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ అదే కాకుండా దివ్యాన్ని సెలెక్ట్ చేసుకుంటాడు. వీళ్ళ టీం వచ్చేసి
ఎల్లో టీం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాగా ఎవరెవరిని సెలెక్ట్ చేసుకుంటాడంటే హరీష్, ప్రియా, అనుష అండ్ శ్రీజ. తిని 4 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనీష్, మిగతా 6 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చేసి మనీష్ టీంలో అనమాట. సో ప్రసన్న, శ్వేత, పవన్, కల్కి, డాలియా, శ్రేయ అనమాట. సో వీళ్ళందరూ వచ్చేసి మనీష్ టీంలో. సో నేను మనీష్ ఎందుకు అట్లా అన్నానంటే ఇప్పుడు ముందు ముందు తెలుస్తుంది మీకు. ఎందుకంటే తన టీంలో అంత 6 మెంబర్స్ ఉన్నా కూడా తను ఏంటంటే నేనే ఓవర్గా థింక్ చేయగలను, నాకే ఎక్కువ తెలుసు అన్నట్టు ప్రతిసారి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా తనే ఎక్కువ టైం వెళ్ళినట్టు నాకైతే గేమ్స్లో అనిపించింది. సో దాంట్లో టాస్క్ ఏంటంటే ఇది మెంటల్గా ఆడే గేమ్ అని చెప్పారు కదా. సో అదనమాట. సో ఫస్ట్ టాస్క్ వచ్చేసి రౌండ్ నెంబర్ 1 అనమాట. సో ఓవరాల్గా 12 రౌండ్స్ అయితే జరిగాయి. సో 12 రౌండ్స్, ఒక్కొక్క రౌండ్లో ఏమేమి జరిగిందో అన్నీ చెప్తాను నేను. సో ఫస్ట్ వచ్చేసి గెస్ ద కంట్రీ నేమ్ అనమాట. సమ్ పిక్చర్స్ ఇచ్చి దాంట్లో నుండి మనం కంట్రీ నేమ్ అవి ఇవి సెలెక్ట్ చేయమని చెప్పేసి చెప్తారు కదా. జార్ వచ్చేసి జాన్ వస్తుంది, దాని తర్వాత ప్యాన్ వస్తుంది, మనం అదే వంట చేసుకుంటే ప్యాన్ ఉంటుంది కదా. సో దాన్ని రెండింటిని కలిపి మనం నేమ్ అయితే గెస్ చేయాలి. గెస్ ద కంట్రీ నేమ్ అని చెప్పేసి అంత డీటెయిల్గా ఇచ్చారు. సో కంట్రీ నేమ్ ఏదేంటంటే ఒకటి ఒక ఒక బాక్స్ పైన 1 గంట పెడతారనమాట. సో ఎవరైతే 9 సెకండ్స్ టైం ఉంటుంది, ఎవరైతే ఫస్ట్ వచ్చేసి ఆ గంటను మోగిస్తారో సో వాళ్ళకే ఆన్సర్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. ఒక కరెక్ట్ ఆన్సర్ చెప్తే ఏంటంటే 1 మార్క్. ఒకవేళ గంట కొట్టి కూడా రాంగ్ ఆన్సర్ చెప్పారంటే వాళ్ళ టీంకి నెక్స్ట్ టైం ఆడే ఛాన్స్ ఉండదు అనమాట. సో ఇది టాపిక్ అండ్ ఇది కాన్సెప్ట్ అనమాట. సో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి గెస్ ద కంట్రీ నేమ్ అంటే దీంట్లో ఫస్ట్ రౌండ్లో వచ్చేసి మనీష్ అయితే విన్ అవుతాడు. జపాన్ అని చెప్పేసి చెప్తాడు, తనైతే విన్ అవుతాడు అనమాట. ఈరోజు జరిగిన టాస్క్లో నాకైతే ఏమనిపించింది అంటే చాలా ఈజీ అనిపించింది. బట్ ఏంటంటే మనం కరెక్ట్ టైంలో గంట కొట్టాలి, కరెక్ట్ టైంలో మన మైండ్కి స్ట్రైక్ అవ్వాలి, అదొక్కటే. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఏంటంటే గెస్ ద మూవీ నేమ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. అది మూవీ నేమ్ వచ్చేసి జెర్సీ. సో అందరికంటే ఫస్ట్ గంట కొట్టేది షాకిబ్ గంట కొడతాడు. సో ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్తాడు. సో తనకు కూడా తన టీంకి 1 పాయింట్ వచ్చింది అండ్ మనీష్ టీం వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే నవదీప్ క్వశ్చన్ చేస్తాడనమాట. సో దీంట్లో ఎవరెవరు వస్తారంటే పవన్ కళ్యాణ్ వస్తాడు, శ్రీజ వస్తుంది, డెమన్ పవన్, అంటే గేమ్ ఆడడానికి వీళ్ళు 3 వస్తారు. దీంట్లో క్వశ్చన్ ఏంటంటే 3 సింహాలు మూడు సింహాలు 3 జింకలని ఎదుర్కోవడానికి 3 నిమిషాలు పడితే 100 సింహాలు 100 జింకలని ఎదుర్కోవడానికి ఎంత టైం పడుతుందని చెప్పేసి జస్ట్ బేసిక్ క్వశ్చన్ అనమాట. సో మనం మంచిగా థింక్ చేస్తే మనకైతే ఆన్సర్ వస్తుంది. సో దీంట్లో అయితే శ్రీజ అయితే కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. ఎందుకంటే మనకు జస్ట్ 3 సింహాలు మనం ఎదుర్కోవడమే తప్ప వేరే ఏం చేయడానికి ఉండదు కాబట్టి 100 వచ్చినా 1000 వచ్చినా టైం అయితే చేంజ్ కాదు కాబట్టి 3 minutes అని చెప్పేసి తను చెప్తుంది అనమాట. సో తనైతే ఈ గేమ్లో విన్నర్ అయింది. సో నెక్స్ట్ వచ్చేసి గెస్ ద మిస్టేక్ అనమాట. సో ఒకటి ఇచ్చేసి ఫోటో దాంట్లో ఏ మిస్టేక్ ఉంది అని చెప్పేసి అడుగుతారు. సో దాంట్లో ఏంటంటే క్యాలెండర్ ఉంటుంది. సో ఆ క్యాలెండర్లో జూన్ 31 డేస్ అని చెప్పేసి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే జూన్లో 30 డేస్ ఉంటాయి కదా, 31 డేస్ ఉంటాయి కదా అని చెప్పేసి దివ్య కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది అనమాట. సో దీంట్లో వచ్చింది దివ్య, నాగా, మనీష్. సో వీళ్ళు 3 వస్తారు. వీళ్ళ దాంట్లో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చింది అయితే దివ్య అనమాట. సో నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 5th అనమాట. సో దీంట్లో ఎవరెవరు వస్తారంటే షాకిబ్ వస్తాడు, షాకిబ్ టీం నుండి. అండ్ నెక్స్ట్ నాగా టీం నుండి హరీష్ వస్తాడు అండ్ మనీష్ టీం నుండి కల్కి వస్తుంది అనమాట. సో వీళ్ళు 3 అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభిజిత్ అడుగుతాడు. అక్కడ కొన్ని ఇమేజెస్ ఉంటాయి, ఫోటోలో ఇమేజెస్, దాంట్లో ఆర్డర్ అంటే డిఫరెంట్గా ఉన్న ఇమోజీ ఏదో ఫాస్ట్గా మనం కనిపెట్టి గంట నొక్కాలన్నమాట. సో దీంట్లో అయితే హరీష్ అయితే ఫాస్ట్గా వెళ్ళి గంట కొడతాడు. సో కరెక్ట్ ఇమోజీని అయితే చూస్ చేస్తాడు, దానికి రౌండ్ అప్ చేస్తాడు అనమాట. సో దీనికి వాళ్ళ టీం వాళ్ళకి 1 పాయింట్ అయితే వచ్చింది, అంటే నాగా టీం వాళ్ళకి 1 పాయింట్ వచ్చింది అనమాట. సో ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఒక్కొక్క టీం అందరూ ఒకే ఆడారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ షాకిబ్ టీం నుండి దివ్య అండ్ నెక్స్ట్ నాగా టీం నుండి ప్రియ
అండ్ మనీష్ వాళ్ళ టీం నుండి మళ్ళీ మనీష్ వస్తాడు. ప్రతిసారి ఎక్కువగా మనీషే కనిపిస్తాడు అనమాట. సో మీరు వింటే, నేను చెప్పేది అప్పుడు క్లారిటీగా వింటే, ప్రతి గేమ్స్లో మనీష్ ఆడడానికి ఎక్కువ చూస్ చేస్తాడు. ఇన్ని టాస్క్లు ఉన్నప్పుడు ఓవరాల్గా తనే ఎక్కువ వెళ్ళినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరికి కొంచెం ఎక్కువ ఛాన్స్ ఇస్తే తెలియదు కదా. ఒక ఒకప్పుడు కరెక్ట్ ఆన్సర్ చెప్పకపోయినా నెక్స్ట్ ఎప్పుడైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పేట వాళ్ళు కదా అని చెప్పేసి నాకు అనిపించింది. సో వీళ్ళు వస్తారనమాట. సో ఈ టాస్క్ అయితే నాకు కూడా అర్థం కాలేదు. సమ్ ఏదో పవర్ కనెక్షన్ గురించి ఉండే అనమాట. సో పవర్ కనెక్షన్ 1 పవర్ ఉంటుంది, ఒక పవరే ఉంటుంది దాంట్లో. సో అవి మనం ఎన్ని ఫోన్స్కి ఛార్జెస్ పెట్టవచ్చు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాంట్లో కేబుల్స్ ఉంటుంది, ఒక కేబుల్ వచ్చేసి అదైతే కట్ చేసి ఉంటుంది. సో అది వర్క్ అవ్వదు కాబట్టి సో ఆన్సర్ వచ్చేసి 8 అని చెప్పేసి చెప్తారనమాట. సో ఇది క్వశ్చన్ మనకి ఏంటంటే చూస్తేనే అర్థమవుతుంది, ఇట్లా నేను చెప్తే కూడా క్లారిటీగా అర్థం అవ్వదు. సో దీంట్లో వచ్చేసి ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేరు. సో ఇప్పుడు వాళ్ళ టీం వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు. అంటే నెక్స్ట్ 3 మెంబర్స్ ఒక్కొక్క టీం నుండి ఒక్కొక్కరు ఆడుతున్నారు కదా. సో ఇప్పుడు మనీష్ వాళ్ళ టీం నుండి వాళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి వాళ్ళకు ఉండదు. సారీ, ఫస్ట్ షాకిబ్ వాళ్ళ టీం నుండి దివ్య కరెక్ట్గా ఆన్సర్ చెప్పలేదు కాబట్టి వాళ్ళు నెక్స్ట్ గేమ్లో వాళ్ళు ఉండరు అనమాట. సో నెక్స్ట్ గేమ్లో ఇద్దరు ఉంటారు, ఒకటి నాగా టీం నుండి అండ్ ఇంకొకటి మనీష్ టీం నుండి. సో నాగా టీం నుండి అనుష వస్తుంది అండ్ మనీష్ టీం నుండి శ్వేత వస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరికి క్వశ్చన్ అనమాట ఏంటంటే, షర్ట్కి ఒక షర్ట్ ఉంటుంది. సో దానికి ఎన్ని హోల్స్ ఉన్నాయని చెప్పేసి కనిపెట్టాలన్నమాట. సో ఈ ఆన్సర్ నేను కూడా రాంగే అనిపించింది. ఎందుకంటే కొంచెం నాకు ఎందుకో అది కరెక్ట్గా స్ట్రైక్ అవ్వదు, అది మనకు అంత కరెక్ట్ టైంలో అదైతే స్ట్రైక్ అవ్వదు అని చెప్పేసి నాకు అనిపించింది. దానికి ఆన్సర్ 8 అంట. సో వాళ్ళకి రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి శ్వేతకి వాళ్ళకి నెక్స్ట్ క్వశ్చన్ అయితే లేదనమాట. సో మళ్ళీ వచ్చేసి షాకిబ్ అండ్ శ్రీజ ఆడతారు. ఇది 8th గేమ్. సో దీంట్లో ఏంటంటే మిస్టేక్ ఏముంది అని చెప్పేసి కనిపెట్టాలి. సో దీంట్లో శ్రీజ గంట కొడుతుంది అనమాట ముందు. సో ఏంటంటే క్లాక్ ఉంటుంది, దాంట్లో టైమింగ్స్ అంటే నెంబర్స్ ఉంటాయి కదా, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అని చెప్పేసి ఉంటుంది. బట్ ఈ 8 మాత్రం బీ లాగా కనిపిస్తుంది. సో అదే మిస్టేక్ అని చెప్పేసి శ్రీజ చెప్తుంది. సో వాళ్ళకు ఒక పాయింట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఈ గేమ్ దగ్గర అయితే చాలా ఫన్నీ జరిగిందనమాట. సో ఏంటంటే దీంట్లోకి ఎవరెవరు వస్తాడంటే పవన్ కళ్యాణ్ వస్తాడు, నాగా వస్తాడు అండ్ మనీష్ వస్తాడు అనమాట. సో వీళ్ళు ముగ్గురు వస్తారు. సో అక్కడ క్వశ్చన్లోనే మిస్టేక్ ఉంటుంది, బట్ వాళ్ళకైతే మరి ఎందుకో వాళ్ళకి అసలు అర్థం కాలేదా క్వశ్చన్. బట్ ఆ టెన్షన్స్లో అసలు వాళ్ళు సరిగ్గా చూడలేదు, ఏంటో అర్థం కాలేదు. కానీ కెన్ యూ ఫైండ్ ద మిస్టేక్ అని చెప్పేసి దా అనేది 2 టైమ్ వస్తుంది. సో అదే మిస్టేక్, బట్ వాళ్ళైతే దాన్ని కరెక్ట్గా గెస్ చేయరు అండ్ కరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్పరు. దీంట్లో వచ్చేసి గంట కొట్టింది అయితే పవన్ కళ్యాణ్ అనమాట. సో తను కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు. ఏదో నెంబర్స్ సరిగా లేవు, కలర్ ఇట్లా ఉంది, ఇది కలిపితే ఇంత 1 2 1 2 3 కలిపితే ఇంత, ఇది ఇంత కలిపితే ఇంత వస్తుంది, ఇది రాంగ్ ఉంది, అది రాంగ్ ఉంది అని చెప్పేసి చాలా చెప్తారు. కానీ అసలు క్వశ్చన్లోనే మిస్టేక్ ఉందన్న ఆన్సర్ ఎవ్వరు చెప్పరు. సో ఇదనమాట. సో 9th ఇది క్వశ్చన్లోనే మిస్టేక్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ గేమ్ వచ్చేసి సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాంగ్ చెప్పాడు కదా. సో నెక్స్ట్ ఇద్దరే ఆడతారనమాట. ఒకటి నాగా టీం నుండి హరీష్, 2 మనీష్ టీం నుండి డాలియా అనమాట. సో వీళ్ళిద్దరు ఆడతారు. సో దాంట్లో గేమ్లో ఏంటంటే ఒక పిక్చర్ ఉంటుంది. సో దాంట్లో మిస్టేక్ ఏంటి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దాంట్లో ఏంటంటే రెయిన్బో కలర్స్ ఉంటాయి కదా, సో అవి ఆర్డర్ వైజ్గా ఉండవు. సో అదే ఆన్సర్ అనమాట. సో దీంట్లో కూడా వీళ్ళు సరిగ్గా ఆన్సర్ చెప్పరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మళ్ళీ ఇద్దరే ఉంటారు, ఒకటి దివ్య అండ్ ఇంకొకటి మనీష్ అనమాట. సో హరీష్ రాంగ్ ఆన్సర్ చెప్పేస్తాడు కాబట్టి దివ్య అండ్ మనీష్ ఉంటారు. సో దీంట్లో హౌ మెనీ డిజిట్స్ యూ కెన్ సీ అంటే ఒక నెంబర్ ఉంటుంది అంటే ఒక్కటే దాంట్లో డిజిట్స్ అన్ని కలిపి ఇస్తారనమాట, మిక్స్డ్ ఆఫ్ డిజిట్స్ ఇస్తారు. సో దీంట్లో కూడా మనీష్ ఫాస్ట్ వెళ్ళి కొట్టేస్తాడు, 5 అని చెప్పేసి చెప్తాడు. కానీ దాంట్లో యాక్చువల్గా 7 డిజిట్స్ ఉంటాయి. సో తను రాంగ్ ఆన్సర్ చెప్తాడు. నాకు ఎందుకు అనిపించింది అంటే తను వెళ్ళి రాంగ్ ఆన్సర్ చెప్పే బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చుంటే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చిన ఫీలింగ్ ఉంటుండే. ప్లస్ అదే కాకుండా కరెక్ట్ ఆన్సర్ చెప్పేవాళ్ళు కావచ్చు ఒకప్పుడు, కాకపోతే ఒకప్పుడు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట.
సో నెక్స్ట్ వచ్చేసి ఫైనల్ రౌండ్ అని చెప్పేసి చెప్పిన తర్వాత షాకిబ్ అండ్ శ్రీజ వస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే శ్రీజ ప్రతి రౌండ్లోనూ దాదాపుగా వాళ్ళకి వచ్చిన పాయింట్స్ అన్నిట్లోనూ యాక్చువల్గా వాళ్ళకి ఓవరాల్గా 4 పాయింట్స్ వస్తాయి. దాంట్లో వచ్చిన 3 పాయింట్స్ మొత్తము శ్రీజ వెళ్ళిన ప్రతిసారి కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది అండ్ తను కరెక్ట్గా ఒక పాయింట్ తీసుకొని వస్తుంది. సో ఎందుకు నేను శ్రీజకి అన్యాయం జరిగిందంటే ఇప్పుడు నెక్స్ట్ చెప్తా. సో దీంట్లో ఏంటంటే కాలానికి కాలానికి ముందుగా వెళ్తుంది ఎవరు అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో దాంట్లో సమ్ జింకలు అవి ఇవి ఉంటాయి, కొన్ని మనుషుల ఫొటోస్ ఉంటాయి, అవి ఇవి ఉంటాయి. జింకలు అంటే కొంతమంది మనుషులు జింకల పైన వెళ్ళడం, సారీ గుర్రాల పైన వెళ్ళడం అట్లా ఉంటాయి అనమాట. డిఫరెంట్ ఫొటోస్ ఉంటాయి ఒక దాంట్లో. బట్ ఒక పర్సన్ వచ్చేసి స్కూటీ పైన వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు మనం కాలానికి ముందుగా మనం ఇప్పుడు ఏంటి మనకి స్కూటీస్ కార్లు అవన్నీ ఉన్నాయి కదా. సో దాంట్లో నుండి మనం అది ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. షాకిబ్ అసలు ఈ క్వశ్చనే వెళ్ళగలేదు, బట్ శ్రీజ మాత్రం కరెక్ట్గా స్కూటీ అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇస్తుంది అనమాట. సో ఓవరాల్గా అన్నిట్లలో గెలిచింది మాత్రం ఇప్పుడు శ్రీజ వల్లనే వీళ్ళ నాగా టీం అయితే గెలుస్తుంది. బట్ ఏంటంటే ఇప్పుడు మంచిగా ఆడిన వాళ్ళకి గెలిచిన వాళ్ళకి ఓటాపీల్ చేసే ఛాయిస్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఇన్ని పాయింట్స్ శ్రీజ తీసుకొచ్చినప్పుడు శ్రీజకి ఎందుకు ఓటాపీల్ చేసుకునే ఛాన్స్ ఇవ్వలేదని చెప్పేసి నాకు అనిపించింది. అండ్ దీంట్లో ఏంటంటే ప్రియా అంతగా అసలు ఆడినట్టే అనిపించలేదు. సో తీసుకుంటే హరీష్ గారికి ఇస్తా అని చెప్పేసి ఎవరంటే నాగా అంటాడనమాట. సో నాగా అన్న తర్వాత సో ప్రియా ఏమంటుంది, సో లేదు నాకైతే ఛాన్స్ తీసుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది, నేను తీసుకోవాలనుకుంటున్నా అని చెప్పేసి ప్రియాకైతే ఓటాపీలు ఇస్తారు. సో నాకైతే ఇది బెటర్ అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ టీంలో నాగా మంచిగా లీడ్ చేస్తాడు, నాగాకైనా రావాలి, లేకపోతే శ్రీజ మంచిగా అన్ని ఆడి తన పాయింట్స్ తీసుకొచ్చింది, శ్రీజకైనా రావాలని చెప్పేసి నాకు అనిపించింది. తనకంత గుర్తింపు రాలేదని చెప్పేసి అనిపించింది. సో ఇదనమాట ఈరోజు జరిగింది. సో దీంట్లో అయితే రోజుకి మనీష్ అయితే అసలు ఏం గేమ్ ఆడుతున్నాడో ఏంటో. బట్ ఇంకొకటి ఏంటంటే తనని ఏమన్నా స్ట్రీమ్కి టార్గెట్ చేసిందా అన్నట్టు కూడా అనిపిస్తుంది. ప్రతిదానికి ఏంటి అన్నట్టు ప్రతిదానికి తననే క్వశ్చన్ చేస్తున్నట్టు, నువ్వు ఇట్లా అనుకున్నా, నీ గురించి నువ్వు బాగా ఆడతావు అనుకున్నా, నీకు తెలియకుంది అట్లా ఇట్లా అనుకున్నావు అని చెప్పేసి ప్రతిదానికి మనిషినే టార్గెట్ చేసినట్టు కూడా అనిపించింది. సో మీకు వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది ఏంటి అనేది కూడా నాకు కింద కామెంట్ చేయండి. అండ్ అదే కాకుండా లూజర్స్ వచ్చేసి షాకిబ్ అండ్ మనీష్ ఇద్దరు అయ్యారనమాట. సో ఓటపీలు వచ్చేసి ప్రియాకి వచ్చింది, యాజ్ టీస్గా చెప్పాను కదా ఇంత ముందుకు. సో తను ఓటపీల్ చేసుకుంది. అండ్ వర్స్ట్ ప్లేయర్ వచ్చేసి ఈరోజు అయితే మనీష్కి ఇచ్చారనమాట. సో మనీష్ని ఎందుకో టార్గెట్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ తను కూడా కొంచెం వాళ్ళ టీం వాళ్ళకి గేమ్ కొంచెం ఇస్తే బాగుండు, వాళ్ళకు కూడా ఛాన్స్ ఇస్తే బాగుండు అని కూడా నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యుబుల్ ప్లేయర్కి వచ్చేసి నాగాకి అయితే ఇచ్చారు. తను మంచిగా గేమ్ అంటే వాళ్ళ టీం వాళ్ళని లీడ్ చేయడం కానీ అంతా ఈరోజు బాగా పర్ఫార్మెన్స్ చేశాడు. సో తనకి వాల్యుబుల్ ప్లేయర్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది అనమాట ఈరోజు జరిగింది. నెక్స్ట్ వీడియో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అండ్ మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి. అండ్ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.